హలో అండి. మన ఇంట్లో ఎన్ని స్పెషల్ వంటలు చేసుకున్నా పెళ్లి భోజనాల్లో పెట్టే కర్రీస్ టేస్టే వేరనుకోండి. అందులో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్ ఈ ములక్కాడ జీడిపప్పు కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా శుభ్రం చేసుకున్న ములక్కాడని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే మీడియం సైజ్ టొమాటోస్ని కూడా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం చిన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు పేస్ట్ కోసం కాస్త జీడిపప్పు, నువ్వులు, అలాగే పుచ్చపప్పు, కొంచెం గసగసాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని ములక్కాడ ముక్కల్ని 80% కుక్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత కాస్త జీలకర్ర వేసి వేపించుకుని వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసి బాగా కలుపుకోండి. తర్వాత టొమాటోస్ని వేసి టొమాటోస్ సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోండి. తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 minutes పాటు కుక్ చేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు, అంటే ఇంచుమించుగా ఒక 5 to 6 minutes కుక్ చేసుకోండి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు జీడిపప్పు అలాగే మనం ఉడికించి పెట్టుకున్న ములక్కాడ వేసి బాగా కలుపుకొని ఒక 2 cups వాటర్ వేసి ఉడికించుకోండి. ఇప్పుడు గ్రేవీ ఇలా దగ్గరికి అయిన తర్వాత కాస్త గరం మసాలా అలాగే కసూరి మేతి వేసి బాగా కలుపుకోండి. నేను ఇక్కడ చిల్లీస్ కూడా వేస్తున్నానండి. ఇది మీరు కారం బట్టి ఆప్షనల్గా వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీ అయిన ములక్కాడ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.